ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జనరల్గా మనం మన డైలీ లైఫ్లో చాలా రకాల వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి వర్డ్స్ అండ్ సెంటెన్సెస్లో నుంచి నేను కొన్ని వర్డ్స్ తీసుకొని వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలానే ఉన్నాయి, ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే, లెట్స్ గో టు ది టాపిక్. ఫస్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. స్నేహం ముసుగులో అతను నన్ను వాడుకున్నాడు. అదేవిధంగా నెక్స్ట్ వన్, స్నేహం ముసుగులో అతను ఆమె డబ్బంతా తీసుకున్నాడు. ఈ టూ సెంటెన్సెస్ కూడా ఒకసారి చూడండి. రెండిట్లో కూడా కామన్గా స్నేహం ముసుగులో అనే వర్డ్ అయితే కామన్గా ఉంది కదా. ఈ వర్డ్ని తీసుకుని మనం దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, స్నేహం ముసుగులో అతను ఆమె విశ్వాసాన్ని పొందాడు. స్నేహం ముసుగులో అంటే అండర్ ది గైజ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. అండర్ ది గైజ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అంటే స్నేహం ముసుగులో అతను ఆమె విశ్వాసాన్ని పొందాడు అనేదాన్ని హీ గెయిన్డ్ హర్ ట్రస్ట్. గెయిన్డ్ అంటే పొందడం, హీ గెయిన్డ్ హర్ ట్రస్ట్ అంటే ఆమె విశ్వాసాన్ని అంటే ఆమె నమ్మకాన్ని పొందాడు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, స్నేహం ముసుగులో అతను నన్ను సంప్రదించాడు. స్నేహం ముసుగులో అతను నన్ను సంప్రదించాడు అని చెప్పాలనుకున్నప్పుడు అండర్ ది గైజ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ హీ అప్రోచ్డ్ మీ. అండర్ ది గైజ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అంటే స్నేహం ముసుగులో హీ అప్రోచ్డ్ మీ అంటే అతను నన్ను సంప్రదించాడు. అదేవిధంగా నెక్స్ట్ వన్, స్నేహం ముసుగులో అతను మమ్మల్ని మోసం చేశాడు. స్నేహం ముసుగులో అతను మమ్మల్ని మోసం చేశాడు అని చెప్పాలనుకున్నప్పుడు అండర్ ది గైజ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ హీ బీట్రేడ్ అస్. హీ బీట్రేడ్ అస్ అంటే అతను మమ్మల్ని మోసం చేశాడు. అదేవిధంగా నెక్స్ట్ వన్, స్నేహం ముసుగులో అతను ఆమెని పెళ్లి చేసుకున్నాడు. స్నేహం ముసుగుతో అతను ఆమెని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పాలనుకున్నప్పుడు అండర్ ది గైజ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ హీ మ్యారీడ్ హర్. హీ మ్యారీడ్ హర్ అంటే అతను ఆమెని పెళ్లి చేసుకున్నాడు. అండర్ ది గైజ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అంటే స్నేహం ముసుగులో. అదేవిధంగా నెక్స్ట్ వన్, స్నేహం ముసుగులో అతను ఆమె డబ్బంతా తీసుకున్నాడు. దీన్ని మనం ఎగ్జాంపుల్ సెంటెన్స్గా చెప్పుకున్నాం కదా. దీన్ని ఇంగ్లీష్లో అండర్ ది గైజ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ హీ టుక్ ఆల్ హర్ మనీ. హీ టుక్ ఆల్ హర్ మనీ అంటే అతను ఆమె డబ్బంతా తీసుకున్నాడు. అండర్ ది గైజ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అంటే స్నేహం ముసుగులో. సో ఈ విధంగా మనం స్నేహం ముసుగులో అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. ఎంత త్వరగా ఇక్కడికి రాగలరు అంటే ఎంత ఫాస్ట్గా రాగలరు ఇక్కడికి అని. అదేవిధంగా ఎంత త్వరగా ఈ పని పూర్తి చేస్తారు ఇలా అడగాలనుకున్నప్పుడు ఇలాంటి సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మరికొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ద్వారా తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్, ఎంత త్వరగా మీరు ప్రాజెక్ట్ మొదలు పెట్టగలరు అంటే ఎంత ఫాస్ట్గా ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తారు అని. దీని ఇంగ్లీష్లో హౌ సూన్ కెన్ వి స్టార్ట్ ది ప్రాజెక్ట్. హౌ సూన్ కెన్ యూ స్టార్ట్ ది ప్రాజెక్ట్ అంటే మీరు ఎంత త్వరగా ఈ ప్రాజెక్ట్ని మొదలు పెడతారు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఎంత త్వరగా రిజల్ట్స్ ప్రకటిస్తారు. ఎంత త్వరగా రిజల్ట్స్ ప్రకటిస్తారు అని అడగాలనుకున్నప్పుడు హౌ సూన్ విల్ ద రిజల్ట్ బి అనౌన్స్డ్. హౌ సూన్ విల్ ద రిజల్ట్ బి అనౌన్స్డ్ అంటే ఎంత త్వరగా రిజల్ట్స్ ప్రకటిస్తారు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఎంత త్వరగా ఫుడ్ డెలివరీ చేస్తారు అంటే ఎంత ఫాస్ట్గా ఫుడ్ డెలివరీ చేస్తారు అని మనం అడగాలనుకున్నప్పుడు హౌ సూన్ విల్ యూ డెలివర్ ఫుడ్. హౌ సూన్ అంటే ఎంత త్వరగా, విల్ యూ డెలివర్ ఫుడ్ అంటే మీరు ఫుడ్ ఎంత త్వరగా డెలివర్ చేస్తారు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఎంత త్వరగా ఈ సమస్యని పరిష్కరిస్తారు అంటే ఎంత ఫాస్ట్గా ఈ సమస్యని సాల్వ్ చేస్తారు అని. సో దీని ఇంగ్లీష్లో హౌ సూన్ విల్ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. హౌ సూన్ అంటే ఎంత త్వరగా, విల్ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అంటే ఈ సమస్యని పరిష్కరిస్తారు. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఎంత త్వరగా వాళ్ళని ఒప్పించగలరు అంటే వాళ్ళని ఎంత త్వరగా కన్విన్స్ చేస్తారు అని అడగాలనుకున్నప్పుడు హౌ సూన్ కెన్ యూ కన్విన్స్ దెమ్.
హౌ సూన్ కెన్ యూ కన్విన్స్ దెమ్ అంటే ఎంత త్వరగా మీరు వాళ్ళని ఒప్పించగలరు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఎంత త్వరగా ఈ పని పూర్తి చేస్తారు. దీన్ని మనం ఎగ్జాంపుల్ సెంటెన్స్గా చెప్పుకున్నాం కదా. సో దీని ఇంగ్లీష్లో హౌ సూన్ విల్ యూ కంప్లీట్ దిస్ వర్క్. హౌ సూన్ విల్ యూ కంప్లీట్ దిస్ వర్క్ అంటే ఎంత త్వరగా ఈ పని పూర్తి చేస్తారు. అదేవిధంగా ది లాస్ట్ వన్, ఎంత త్వరగా అక్కడికి రాగలరు. ఎంత త్వరగా అక్కడికి రాగలరు అని అడగాలనుకున్నప్పుడు హౌ సూన్ కెన్ యూ కమ్ దేర్. హౌ సూన్ కెన్ యూ కమ్ దేర్ అంటే ఎంత త్వరగా అక్కడికి రాగలరు. సో ఈ విధంగా మనం ఎంత త్వరగా అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. నన్ను ఉసిగొల్పడం ఆపండి. అదేవిధంగా నువ్వు అతనిని నా మీదకి ఎందుకు ఉసిగొల్పుతున్నారు. ఈ విధంగా అనమాట. అంటే ఉసిగొల్పడం అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, అతడే వాళ్ళని ఉసిగొల్పి ఈ గొడవని సృష్టించాడు. అతడే వాళ్ళని ఉసిగొల్పి ఈ గొడవని సృష్టించాడు అని చెప్పాలనుకున్నప్పుడు ఇట్స్ హిమ్ హూ క్రియేటెడ్ దిస్ కన్ఫ్లిక్ట్ బై ఇన్స్టిగేటింగ్ దెమ్. ఇట్స్ హిమ్ అంటే అతనే, హూ క్రియేటెడ్ దిస్ కాన్ఫ్లిక్ట్ అంటే ఈ గొడవని క్రియేట్ చేసింది, బై ఇన్స్టిగేటింగ్ దెమ్ అంటే వాళ్ళని ఉసిగొల్పి. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతను కుక్కని నా మీదకి ఉసిగొల్పాడు. అతను కుక్కని నా మీదకి ఉసిగొల్పాడు అని చెప్పాలనుకున్నప్పుడు హీ ఇన్స్టిగేటెడ్ హిస్ డాగ్ అగెనెస్ట్ మీ. హీ ఇన్స్టిగేటెడ్ అంటే అతను ఉసిగొల్పాడు, హిస్ డాగ్ అంటే అతని కుక్కని, అగెనెస్ట్ మీ అంటే నా మీదకి. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను ఆమెని ఉసిగొల్పలేదు. నేను ఆమెని ఉసిగొల్పలేదు అని చెప్పాలనుకున్నప్పుడు ఐ డిడ్ ఇన్స్టిగేట్ హర్. ఇన్స్టిగేట్ అంటే ఉసిగొల్పడం, నేను ఉసిగొల్పలేదు అంటే ఐ డిడ్ ఇన్స్టిగేట్ హర్ అంటే ఆమెని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నువ్వు వాళ్ళని ఎందుకు ఉసిగొల్పావు. నువ్వు వాళ్ళని ఎందుకు ఉసిగొల్పావు అని చెప్పాలనుకున్నప్పుడు వై డిడ్ యూ ఇన్స్టిగేట్ దెమ్. వై డిడ్ యూ ఇన్స్టిగేట్ దెమ్ అంటే నువ్వు వాళ్ళని ఎందుకు ఉసిగొల్పావు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, వాళ్ళు ఆమెని ఉసిగొల్పారు. వాళ్ళు ఆమెని ఉసిగొల్పారు అని చెప్పాలనుకున్నప్పుడు దే ఇన్స్టిగేటెడ్ హర్. దే ఇన్స్టిగేటెడ్ హర్ అంటే వాళ్ళు ఆమెని ఉసిగొల్పారు అని. అదేవిధంగా ది లాస్ట్ వన్, నన్ను ఉసిగొల్పడం ఆపండి. నన్ను ఉసిగొల్పడం ఆపండి అని చెప్పాలనుకున్నప్పుడు స్టాప్ ఇన్స్టిగేటింగ్ మీ. స్టాప్ ఇన్స్టిగేటింగ్ మీ అంటే నన్ను ఉసిగొల్పడం ఆపండి అని. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ ఏ క్వశ్చన్ ఫర్ యూ. నువ్వు ఎందుకు ఆమెని అతని మీదకి ఉసిగొల్పుతున్నావు. నువ్వు ఎందుకు ఆమెని అతని మీదకి ఉసిగొల్పుతున్నావు. So if you know this one in English, please you can comment in the comment section. Thank you for watching.